రైతు సమస్యలపై బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. ఆదిలాబాద్ జిల్లాలో సోయా రైతుల కోసం రోడ్డుపై బైఠాయించి బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. సోయా రైతుల్ని ప్రభుత్వాలు నిండా ముంచాయంటూ మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే జోగురామన్న రంగు మారిందని 700 క్వింటాల పంటను తిరిగి పంపించారని, ప్రభుత్వం వెంటనే గ్రేడ్ల వారీగా విభజించి కొనాలని డిమాండ్ చేశారు జోగురామన్న. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. సోయా కొనుగోళ్లపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందంటూ బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. జాతీయ రహదారి 353పై బైఠాయించి రాస్తారోకా చేపట్టింది. కిసాన్ కపాస్ యాపుస్ను వెంటనే తొలగించాలి, మరోవైపు ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొండి వైఖరి నశించాలంటూ ఆందోళన. సోయా కొనుగోలు చేసి ఆ కొనుగోలు చేసిన సోయా పంటను కూడా రిటర్న్ పంపించారు. నాణ్యత లేని సోయా కొనుగోలు చేశామంటూ అధికారులు చెప్తున్నారంటూ రైతులు నిండా ముంచుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ రైతులకు మద్దతుగా పెద్ద ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి నిరసించాలంటూ ఆందోళన చేస్తున్నారు. సోయాకు సంబంధించిన ఇబ్బంది ఎక్కడొచ్చింది? సోయా పంటకు సంబంధించి కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యం ఏముంది? సోయాకు రైతులకు జరుగుతున్న నష్టం ఏంటి? బీఆర్ఎస్ ఆందోళనకు ముఖ్య ఉద్దేశం ఏంటి? బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన ఇప్పుడే కాదు, అధికారంలో ఉన్నప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వము ఒకవేళ రైతుల పక్షాన న్యాయం చేయకపోతే ఆనాడు కూడా పోరాటం చేసినాం. ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీ ఒకటే డిమాండ్. ఈరోజు ఇవాళ వర్షాలు ఎక్కువ పడ్డాయి. వర్షాలు ఎక్కువ పడడం వల్ల సోయాబీన్కు రంగు మారింది. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, రంగు మారినటువంటి ధాన్యంలో ఏదైనా నాణ్యత లోపించి ఏదైనా ఆయిల్ పర్సెంటేజ్ తగ్గిందా, పప్పు దినుసులలో ఏమైనా తగ్గిందా, కనీసం నెల రోజుల నుంచి రైతులు పోరాటాలు చేస్తే కూడా ఈరోజు వరకు కలెక్టర్ గారు కానీ, ఎంపీ, ఎమ్మెల్యే, మొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు వచ్చి కూడా రైతులకు న్యాయం చేస్తామని చెప్పి ఇంతవరకు కూడా కనీసం ఏమి చెప్పకుండా ఉండడం వల్ల ఈరోజు రైతుల పక్షాన మేము పోరాటం చేయవలసిన పరిస్థితి వచ్చింది. మేమేమంటున్నాం, కనీసం శాస్త్రవేత్తలతోటి పరిశోధన జరపండి. ఈ సోయాబీన్ రంగు మారింది కదా, ఏదైనా ఆయిల్ పర్సెంటేజ్ తగ్గిందా, పప్పు దినుసులలో ఏమన్నా పర్సెంటేజ్ తగ్గిందా, ఇవన్నీ ఏమీ లేవు. కేవలం మన కలెక్టర్ గారు ఒక కమిటీ పెట్టారు. ఆ త్రిమన్ కమిటీ గ్రామాలకు పోయి సోయాబీన్ రైతుల దగ్గర సెలెక్షన్ చేసిన పంట కూడా మళ్ళా మొన్న కొనుగోలు చేసి పంపిస్తే మళ్ళా గోడాం నుంచి 700 కుంటలు పెండలవాడ గ్రామాంతర రిటర్న్ వచ్చింది. మరి ఇలా కలెక్టర్ గారు వేసిన కమిటీ ఎక్కడ పోయింది? ఇలా పరిశోధనలు జరపకుండా మరి రైతులు రంగు మారినటువంటి ధాన్యంలో ఏముంటే మేమంటున్నాం మాది కాదు అంటే మరి రైతుల పరిస్థితి ఏం కావాలా? అందుకొరకే బీఆర్ఎస్ రైతుల పక్షాన్ని ఉంటుంది, పోరాటం చేస్తాం. ఇలా అసెంబ్లీలో మేము ఒకటే, ఎందుకంటే ఈ ఎమ్మెల్యే గారికి చిత్తశుద్ధి ఉంటే నువ్వు రంగు మారిన ధాన్యం కొనమని చెప్పి ముఖ్యమంత్రిని అడిగినావు కదా, ఇలా అక్కడ పోడియం దగ్గర కూర్చో, అసెంబ్లీలో నువ్వు నిరసన తెలుపు. ముఖ్యమంత్రి గారు కొంటారా కొనరా, కొనకపోతే కేంద్రానికి బృందం తీసుకుపోని చెప్పి ఈ ఎమ్మెల్యే గారు అడిగేటటువంటి బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు, బీజేపీ ఎంపీలు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం దగ్గర కూర్చొని మాట్లాడైనా పరిష్కారం చేయాలా, లేకుంటే ఇలా పత్యా మీరు చూడండి ఒకసారి. ఇది ఓవరాల్గానైతే ఆదిలాబాద్లో బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. సోయాకు సంబంధించి సోయా కొనుగోలు చేపట్టేంత వరకు ఆందోళనలు కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు. సోయా పంట నాణ్యత లేదంటూ, రంగు మారిందంటూ సాకులు చెప్తూ రైతులను ఆవేదనకు గురి చేస్తున్నారు, ఆందోళనకు గురి చేస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ రైతుల పక్షాన నిలిచి ఆందోళన చేపడుతున్నామంటూ మాజీ ఎమ్మెల్యే జోగురామన్న చెప్తున్నారు. ఎవరి కోసం ప్రవీణ్తో నరేష్, TV9 ఆదిలాబాద్.